పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు అనేకమైనటువంటి గ్రంథాలను మనకి ఈ యొక్క అద్వైత తత్వం మీద అనేకమంది రాసి ఉన్నారు. ప్రస్థానత్రయంలో ఉన్నటువంటి మూలాలకి భాష్యాలు రాసినారు. బ్రహ్మసూత్రానికి భాష్యం, సూత్రములు వేదవ్యాసుల వారు రాస్తే భాష్యాన్ని శంకరాచార్యుల వారు రాశారు. అలాగనే మరి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే వ్యాసుల వారు శ్లోకబద్ధంగా తయారు చేస్తే దానికి భాష్యాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు రాసినారు. అలాగనే పరమాత్మ వేదాన్ని సమర్పిస్తే ఆ శృతికి ఉన్నటువంటి వేదము వేదాంతం, ప్రతి వేదంలో కూడా వేదము ఉంది, వేదాంతం ఉంది. ఆ వేదాంతంగా ఉన్నటువంటి ఉపనిషత్తులకి ఒక దశోపనిషత్తులు 10 భాష్యం రాశారు. అలాగనే శ్వేతాశ్వతులు ఉపనిషత్తు కూడా రాసి ఉన్నది. కాబట్టి దశోపనిషత్తులు ప్రసిద్ధిగా ముఖ్యమైన ఎన్నుకున్నారు కాబట్టి ఆ దశోపనిషత్తులు భాష్యం రాసినారు. మరి ప్రకటన గ్రంథాలు మనం చెప్పుకొని వస్తున్నాయి ఇవన్నీ. అందులో మరి ఏది ప్రతి వారికి సులభంగా అర్థమయ్యేటట్టుగా శంకరాచార్యుల వారి ప్రశ్న వేయడమో సమాధానం చెప్పడం. ఎందుకంటే అందరూ వేదాంత తత్వాన్ని గట్టిగా ఒకరు పట్టుకోవచ్చు, పట్టుకుపోవచ్చు. కానీ ఉన్న విషయాలు ఏది అన్నటువంటిది తెలుసుకోవాలి. అందుకని ఆచార్యుల వారి ప్రశ్న వేస్తూ సమాధానాన్ని చెప్పినారు. ప్రశ్న వేసేవారు శిష్యుడు అనుకోవాలి, మనం సమాధానం చెప్పేవారు గురువు అని అనుకోవాలి. కాబట్టి ప్రశ్న వేసేవారు శిష్యులైతే దానికి సమాధానం శంకరాచార్యుల వారు చెప్పినారు. ఇక ఆ ప్రశ్న ఏమి సమాధానముల యొక్క విశేషాలు మనం వివరించుకుందాం. దాన్ని ప్రశ్నోత్తర రత్నమాలిక అని పేరనమాట. అది చిన్నది, అది తెలుసుకుంటే మనం కం ఖలు నాలంక్రియతే దృష్టాదృష్టార్థ సాధనపతీయాన్ అనయా కంఠస్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా. కం ఖలు నా అలంక్రియతే ద్రష్టాదృష్టార్థ సాధనపతీయాన్. మరి ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక దీని పేరు. ఈ రత్నమాలికను అనయా కంఠస్థితయా, ఎవరైతే ఈ మాలికను తన కంఠంలో వేసుకుంటారో, కంఠే స్థిత కంఠస్థ, కంఠమనందు ఉన్నది దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఏ కంఠం అది? ఇప్పుడు కంఠే అంటే కంఠమనందు, మనకేమిటంటే పైనే కంఠమనందు వేసుకుంటే పైనుందే మనకు కంఠం. పైన ఎలాగంటే మోగుతుందా? దేని నుంచి వచ్చింది? ఆ లోపల ఉన్నటువంటి ఆ శబ్దాన్ని బట్టి ఇది మనకు వచ్చింది కంఠం, దీని పేరు. కాబట్టి కంఠే స్థితగా ఆ లోపల కంఠస్థం కావాలి. కంఠమనందు మనం చదువుకున్నటువంటి వాక్యాలని పెట్టాలి. అది మాలిక అన్నమాట. ఇప్పుడు మనం మాల వేసుకుంటే కంఠంలో మాల ఉందా లేదా చూసుకున్నా అయిపోయి కంఠంలో. ఇదేం చేసుకోవాలి మరి? ఈ విషయాల్ని కంఠంలో పెట్టుకోవాలి. దాన్ని కంఠంలో ఒక మాలగా వేసుకోవాలి. లోపలికి మాల వేసుకోవాలంటే ఎలాగ మరి? అశ్రమం చేసి బాగా మననం చేస్తే ఆవిడ కంఠం అందు మనకి ఉంటుంది. అది దాన్నే కంఠస్థం అంటారు. నేను కంఠస్థం చేశానంటే అర్థం ఏమిటి? అవి మళ్ళీ మనకి పుస్తకం చూడకుండానే ఏది ముందు నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నటువంటి దాన్ని చక్కగా చెబుతుంటాడు. మరి పైన వేసుకుంటే చెప్తారా, లోపల వేసుకుంటే చెబుతారా?
లేకపోతే ఇప్పుడు ఈ కాగితాలు నన్ను ప్రశ్నోత్తరం కాగితాలు నన్ను పుచ్చుకొని పైన వేసుకుంటే ఎన్నాళ్ళైనా చూసేవారికి కనపడతాయి, కానీ మనకు కూడా అవి కనపడదు. వాళ్ళైనా చూసిన వాళ్ళు కొంచెం చదువుకుంటూ ఉంటారు, ఏమంటారు? అర్థమైందా? అలా కాకుండా ఇప్పుడు మనకేం కావాలి? ఇది కంఠస్థం కావాలి. ఎవరైతే ఈ కంఠస్థం మాలగా వేసుకుంటారో, అంటే కంఠహారం ఎవరు ధరిస్తారో వారికి ద్రష్టార్థ సాధనపతియాన్. ద్రష్ట అంటే ఈ లోకం నందు, అదృష్ట అంటే పరలోకంలో ఎందు. ఈ రెండింటి ఎందు కూడా ఆయనకి సాధనను సాధించినటువంటి విజ్ఞానం కలుగుతాడు. ఐహికము ఆముష్కము యొక్క సాధనను సాధించినటువంటి సిద్ధి కలుగుతుంది అన్నమాట. ఆ సామర్థ్యాన్ని, అటువంటి సామర్థ్యమును పొందినవాడు ఏ పురుషుడైనా అంటున్నాడు. అటువంటి వారు ఏ పురుషుడైనా సరే శోభించుకుంటూ ఉంటాడా? స్వాభావిమానంగా ఉంటాడు. ఈ లోక విషయములో ఎందు సామర్థ్యము, పరలోక విషయములు ఎందు సామర్థ్యాన్ని పొందినటువంటి వాడిని వాడు మంచి ప్రకాశవంతంగా ఉంటాడు. అందుచేత ఈ ప్రశ్నోత్తర రత్నమాలికని ఎవరైతే చక్కగా గ్రహిస్తారో వారికి ఇహలోకములను చక్కగా ఉంటుంది, పరలోకంలో కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు అంటున్నారు, భగవన్ కిం ఉపాదేయం గురువచనం హేయమపి చ కిం కార్యం కో గురోరధిగత తత్వ శిష్యహితాయోధ్యత సతతం అంటున్నారు. ఇప్పుడు శిష్యుడు, భగవంతుడా కిం ఉపాదేయం, లోకములో గ్రహించదైనటువంటి విషయము ఏది? గ్రహింపదగినది ఏది? లోకంలో మనం ఏది గ్రహించాలంటే మనం అందరూ ఏం చెబుతాం? లోకంలో గ్రహించదగిన విషయం ఏది అంటే మనందరూ ఏం చెబుతాం? గ్రహించదగినది చక్కగా ఒక ఇల్లుంటే అది గ్రహింపదగినది, ఒక బంగారం ఉంటే అది గ్రహింపదగినది, వస్తువులన్నీ గ్రహింపదగినవని మన దృష్టిలో ఉంటాయి. కానీ ఏది అంటే గురువాక్యాన్ని చక్కగా గ్రహించాలని శంకరాచార్య వారు చెబుతున్నారు. గురువాక్యం ఏమిటని చెప్పినారు? కిం ఉపాదేయం గురువచనం. గురువచనాన్ని మనం చక్కగా తీసుకోవాలి. ఎందుకు అంటే గురువచనాన్ని తీసుకోవాలి? లోకంలో హితం కోరేవారెవరు? తల్లిదండ్రుల హితాన్ని కోరతారు, వారు లోకహితాన్ని కోరేవారు. లోకంలో వీరు చక్కగా ఉండాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, మంచిగా ఈ యొక్క కుటుంబంలో కావలసిన విషయాలు చూసుకోవాలి అన్నటువంటి ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రులు. పక్క వాళ్ళకి ఉంటుందా? ఉండదు. వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అందుచేత వారి వాక్యాలు మనం పాలిస్తే ఇహలోక సుఖాలన్నీ మనకే కలుగుతాయి అన్నమాట. మరి ఇహలోక పరలోక రెండు సుఖాలు కలుగుతాయి. ఈ జన్మ యొక్క అంతిమ పరాకాష్ఠ ఏదో అది కూడా మనకి కలుగుతున్నది. ఇహలోక సుఖం కలుగుతుంది, పరలోక సుఖం కలుగుతూ ఉంది, జన్మరాహిత్యం కూడా కలుగుతూ ఉంది, తన్నుడు తెలుసుకుంటుంది. అందుచేత అటువంటి హితం వారు ఒక జన్మని చక్కగా నడుపుకోవడానికి తగినటువంటి హితవాక్యం పలుకుతారు తల్లిదండ్రులు. జన్మజరా మృత్యు ప్రవాహాన్ని కూడా అధిగమించినటువంటి వాక్యాలని చెప్తారు గురువు. అందుచేత గురువాక్యాన్ని చక్కగా మనం స్వీకరించాలి. అది చెప్తున్నారు. హేయమపి చ కిం కిం అకార్యం హేయం అపి చ అకార్యం. హేయం హాతుం యోగ్యం, హేయం విడిచిపెట్టడానికి ఏది యోగ్యమైనది అదేమిటి? హేయం. విడిచిపెట్టడానికి హాతుం యోగ్యం, హేయం అంటే ఏమిటి? విడిచిపెట్టదగినది ఏమిటి అని అడుగుతున్నారు శిష్యుడి ప్రశ్న. హేయం
అది హేయం అంటే ఏమిటి? విడిచిపెట్టుది ఏది? మన ఏది విడిచిపెట్టాలి? అది ఇల్లు విడిచిపెట్టాలా? మనం విడిచిపెట్టాలనేసరి కదా వస్తుంది. ధనాన్ని విడిచిపెట్టాలా? ఇంట్లో పిల్లల్ని విడిచిపెట్టాలా? భార్య భర్త విడిచిపెట్టాలా? భర్త భార్య విడిచిపెట్టాలా? విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టది అకార్యం. అదేనమాట అకార్యం అంటే ఏమిటి? కార్యం అంటే ఏమిటి? యోగ్యమైనది. అకార్యం అంటే ఏమిటి? యోగ్యమో కానిది. సత్కార్యమో అసత్కార్యం. కర్తం యోగ్యం కార్యం, కర్తం నయోగ్యం అకార్యం. ఏది చేయడానికి యోగ్యం కాదో అంటే ఏది శాస్త్రం మనకి నిషేధించినదో, పెద్దవాళ్ళు దేన్ని నిషేధించినారో, స్మృతులు దేనిని నిషేధించినవో, లోకం దేన్ని నిషేధించినదో అదేమిటంటారు? అకార్యం. అది చేయదగినది కాదు. ఏది విడువదగినదంటే ఏది చేయదగినది కాదో దాన్ని విడిచిపెట్టాలి. అది లోకంలో ఏం విడిచిపెట్టాలంటే ఇవన్నీ విడిచిపెట్టవలసినవే కావు. ఇవన్నీ విడిచిపెట్టిన మందా ఇదే. మనకి స్వతంత్రంగా ఉన్నటువంటిది మానవ కర్తవ్యం ఏదో అకర్తవ్యం ఏదో తెలుసుకొని అకర్తవ్యం అన్నటువంటి విడుదగినది, కర్తవ్యం అన్నది చేయలేనిది. అది చెబుతున్నారు. అందుచేత ఇక కో గురు అధిగత తత్వ అంటున్నారు. ఇప్పుడు అధిగత తత్వ కో గురు అన్నటువంటిది ప్రశ్న అన్నమాట. అధిగత తత్వ అన్నటువంటిది జవాబు అనమాట. కో గురు, ఎవడు గురు? గురువు అనేవాడు ఎవడు? అది అంటే చెప్తున్నారు అధిగత అధిగత తత్వ. ఏమిటి? తత్వజ్ఞుడు. అధిగత తత్వం. అధిగతం అంటే ప్రాప్తమైనటువంటి తత్వము గలవాడు అన్నమాట. అంటే పొందబడిన తత్వము కలవాడు అంటే ఏమిటి? తత్వాన్ని చక్కగా తెలుసుకున్నవాడే గురువు. గురువు ఎవరు అంటే తత్వాన్ని చక్కగా తెలుసుకున్నవాడు. అది లోక వ్యవహారాలన్నీ తెలుసుకున్నవాడు వాడు లోక గురువే కానీ ఆధ్యాత్మిక గురువు కాదు. అర్థమైందా? లౌకిక సంబంధమైనటువంటి వారికి వాళ్ళు గురువులు కావచ్చు. కానీ ఎవరు గురువు అంటే ఈ తత్వాన్ని ఎవరు బాగా తెలుసుకున్నారో వాడే గురువు అన్నమాట. అందుకే ఏం చెప్పాడు మరి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. అది తత్వజ్ఞుడు అంటే ఎవరు? తత్వదర్శిన. అదిగా తత్వం అంటే ఎవరు? తత్వజ్ఞుడ అన్నమాట. తత్వం జానాతి ఇది తత్వజ్ఞ, తత్వం దర్శీతి ఇది తత్వదర్శిన. కాబట్టి తత్వాన్ని చక్కగా దర్శించిన వాడే ఉండాలి. అంటే ఏంటి? అధిగతం అంటే ప్రాప్తమైనటువంటి తత్వాన్ని పొందినవాడే ఉన్నటువంటి వాడు. అందుచేత అతడే గురు. అందుకని అక్కడ ఏమిటి? తత్వం తెలుసుకున్నవాడు ఎవడు? బ్రహ్మనిష్ఠుడు. తత్వం అంటే ఏమిటి? యథార్థం. యథార్థం తెలుసుకున్నవాడు ఎవడు? బ్రహ్మనిష్ఠుడు. అందుకే శృతి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పింది. తత్వం జానాతీతి తత్వజ్ఞ. కేవలం శ్రోత్రియుడు చెప్పలేదు. కేవలం శ్రోత్రియుడు ఎప్పుడు తత్వజ్ఞుడు కాదు. కాబట్టి తత్వజ్ఞుడు శ్రోత్రియుడు కాకపోయినా తత్వజ్ఞుడు కావాలి. తత్వజ్ఞుడు కాకుండా కేవల శ్రోత్రియుడు మాత్రం లాభం లేదు. కేవల శ్రోత్రియుడు లాభం లేదు. ఇప్పుడు ఏ విషయం కోసైతే ప్రతిపాదిస్తున్నాడో ఆ విషయాన్ని తెలుసుకోవాలి కదా. మరి కేవలం ప్రతిపాదించే లాభం ఏముంది? అది లాభమే, వినేవారికి లాభమే కానీ నష్టమేమీ లేదు. చెప్పేవాడికి మాత్రం కంఠశోషే కానీ వారికి ఏమీ లాభం లేదు. అర్థమైందా?
వినేవారికి లాభమే. ఏదో ఒక వాక్యం పట్టుకొని వింటాడు, బాగుపడతాడు. చెప్పేవాడు తన ఆచరణ లేకపోతే ఇంకేముంది? వీడికి టైం వేస్ట్, తనకి ఫలితం. ఫలితం అంటే దేనికోసం చెప్తున్నాడో ఆ విషయం. పుణ్యం రాగమాందరు, పుణ్యం వస్తాయి. వినేవాడికి పుణ్యం వస్తుంది, చెప్పేవాడికే పుణ్యం వస్తుంది. కానీ పాశ్య బంధం అనేది వేరు. లేదా ఇప్పుడు చదివాడు విష్ణు సహస్రనామం, వింటున్నవాడికి పుణ్యమే, చదివేవాడికి పుణ్యమే. అర్థమైంది? అంతే. వేదాన్ని చెప్పినవాడికి పుణ్యమే, వినేవాడికి పుణ్యమే. కానీ ఏ లాభం? తన ఆచరణయుక్తంగా ఉంటే ఆ పుణ్యం అనేటువంటిది అమృతమయం అయిపోతుంది. అది అన్న అందుచేత చెప్తున్నారు, అధిగత తత్వ శిష్య హితాయ ఉద్యత సతతం. తత్వజ్ఞుడును ఇంకెలా ఉండాలి గురువు అంటే? ఇంకొక వాక్యం చెప్పారనమాట. శిష్య హితాయ ఉద్యత సతతం. శిష్య హితాయ ఉద్యతం సతతం. అతడేమిటి? అది గురువు అనేవాడు శిష్యుని మేలు కొరకు ఎల్లప్పుడూ ఉద్యుక్తుడై ఉండాలి. శిష్యుని ఎప్పుడు ఏం చేయాలి? మేలు కోసం పాటుపడాలి. మేలు కోసం ఏ కార్యం చేస్తే వాడు బాగుపడతాడు శిష్యుడు అన్నటువంటి దానికోసం ఎప్పుడూ ఉద్యమంలోనే ఉండాలి, ఉద్యుక్తుడయ్యే ఉండాలన్నమాట. అది శిష్యుడి హితం కోసం ఉద్యముడు అంటే ఆ శిష్యుడు ఏది మనం చెబితే వాడు లైన్లోనికి వస్తున్నాడో అటువంటి వాక్యాలను అందిస్తూ ఉంటుండాలి. అది అన్నమాట. ఆయన్ని పైకి తీసుకువస్తూ ఉంటుండాలి. వాడే అతనే గురువు. ఒకటి తత్వజ్ఞుడు, తాను తెలుసుకున్నాడు, మంచివాడే. మరి గురువు శిష్యుడు ఆయన దగ్గరికి వెళ్తాడు కదా, ఆ శిష్యుడు ఏ విధంగా ఉద్యుక్తుడు అవుతాడు? అటువంటి ఉద్యతని చేయాలి. అది అటువంటి వాడి గురువు. మరి అలా కాకుండా ఉంటే మరి ఎక్కడ వేసే గొంగలంటే ఆవగింజ కూడా ముందుకెళ్ళేది లేదు. అందుకోసం ఏమిటి? దానికి శిష్యుడికి ఉండాలి శ్రద్ధ, నేను బాగుపడాలి అన్నటువంటి. అంటే గురువుకి వాడిని బాగు చేయాలి శ్రద్ధ ఉండాలి. శిష్యుడు మర్చిపోయిన అప్పుడప్పుడు గురువు గుర్తు చేస్తూ ఉంటుండాలి. ఎందుకంటే శిష్యుడికి అనేక పనులు ఉంటాయి, గురువుకి ఇదే పని కాబట్టి. అర్థమైందా? ఈయన ఆయనకి దోషం ఉండదు, ఈయన డ్యూటీ ఈయన చేయలేదు దోషం. అది ఈ డ్యూటీ ఇది కదా మరి ఇప్పుడు. అందుకోసం ఆయనకి అనేక పనులు ఉంటాయి కాబట్టి గురువు గారు గుర్తుండకపోవచ్చు, లేకపోవచ్చు. దాని తర్వాత సంగతి. అందుకని ఏమంటారు, శిష్యుడికి ఉద్దిత మహానుద్దిత అన్నారా? అందుకని అప్పుడప్పుడు ఒక ఫోన్ చేయడమో లేకపోతే మాట్లాడమో లేకపోతే రమ్మనమో పొమ్మనమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుండా. దాని మూలకంగా ఏదో వాక్యాన్ని వేసుకుంటుంటాడా? అది అన్నమాట. అది కథ. అందుచేత ఎవరి గురువు అంటే శిష్య హితాయ ఉద్యత సతతం. సతతం ఎప్పుడు కూడా సంవత్సరానికో 2 సంవత్సరాలకో కాదు, సతతం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క బాగు కోసం నువ్వు ఆలోచన చేస్తూనే ఉంటుంది. అది అన్నమాట. ఇక అది చెప్తున్నారు. మరి అది ఇక త్వరితం కిం కర్తవ్యం, త్వరితం కిం కర్తవ్యం సుధియా. సుధియా, సుధీహ అంటే బుద్ధి, సుధియా అంటే బుద్ధి గలవారి ద్వారా, అంటే బుద్ధిమంతుడు ద్వారా. కిం త్వరితం కర్తవ్యం, త్వరితం అంటే శీఘ్రంగా. కిం కర్తవ్యం, బుద్ధిమంతుడి ద్వారా
తొందరగా పనిచేయవలసింది ఏమిటి? అది మనం ఏం చేస్తాం? బుద్ధిమంతులం అయితే పిల్లలకి తొందరగా ఇల్లు కట్టి ఇవ్వాలి ఒకటి, అది లేనడే తలుచుకోడు కదా, అర్థమైతే వాళ్ళకి పెళ్లి చేయాలి రెండు, మనవడి పుట్టిన తర్వాత మనవడికి ఏం చేయాలి? స్కూల్కి తీసుకెళ్ళాలి మూడు, అర్థమైందా? ఇది బుద్ధిమంతుడే ఆ పని చేస్తాం. ఎందుకంటే మరి వాళ్ళిద్దరు ఎక్కడికో చదువుకి వెళ్ళిపోతే ఉద్యోగాలకే, ఈయన బుద్ధిమంతి తండ్రి అయితే తాత అయితే ఏం చేయాలి? మనవడి రోజు స్కూల్కి పట్టాలి. అదే అది మనం అది అనుకుంటాం. అందుకని శాస్త్రం అది చెప్పడం లేదు. ఏమంటారు? ఏమయ్యా ఏం చేయాలి అంటే సంసార సంతతి ఛేద, సంసార సంతతి ఛేద. ఈ మాటి మాటికి పుట్టడము మాటి మాటికి చావడం అనేది ఏది ఉందో ఆ సంతతి అంటే సమూహం. అది ఎప్పుడు సంతతి అంటే ప్రవాహం అన్నమాట. చిన్నం కాకుండా ఉంటుంది సంతతి. మాటి మాటి పుట్టడం మాటి మాటికే పోవడం. ఆ సంతతిని ఏం చేయాలి? విచ్ఛేదాన్ని చేయమన్నది. ఎవరికి? బుద్ధిమంతుడికి. బుద్ధిమంతుడు చేయవలసింది కర్తవ్యం ఏమిటి అంటే ఆ జన్మజరామృతి ప్రవాహమైన సంతతిని విచ్ఛేదం చేయమన్నారు. విచ్ఛేదం అంటే ఏమిటి? అక్కడితో స్టార్టింగ్ అన్నమాట. అర్థమైందా? అది మన వాళ్ళు ఇప్పుడు మేము చేస్తున్నా సేవ ఇద్దరు లేక ముగ్గురు చాలు, సంతతిని వెంటనే మేము కూడా ఆలోచించుకొనే చేస్తున్నాం అంటారు వీళ్ళు ఇప్పుడు. అర్థమైందా? నీ సంతతి కాదు, నీ సంతతి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు తన సంతతి తనకి ఇప్పుడు స్టాప్ చేసుకోవాలి. సంతతి ఏమిటి? తన యొక్క ప్రవాహాన్ని ఇవ్వాలి. అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. ఇప్పుడు చెప్తున్నారన్నమాట. అందుచేత కిమోక్షతరోర్బీజం, మోక్షతరహ బీజం. మోక్షతరోహో, మోక్షమనే చెట్టునకు బీజం ఏమిటి? కిం మోక్షతరో బీజం చెప్తున్నారు. ఆ మోక్ష తరో అంటే చెట్టు, మోక్షం అనే వృక్షమునకు బీజము ఏమిటి? మనలో ఇప్పుడు మోక్షమనే వృక్షాన్ని మొలిపించాలి. మనలో ఏం మొలిపించాలి? మోక్షమనే వృక్షాన్ని మొలిపించాలి. మరి ఇప్పుడు మనం ఒక టెంకాయ చెట్టుని మొలిపించాలి ఇంట్లో. ఏం తేవాలి దానికి? దాని యొక్క బీజం తేవాలి, అంతే కదా. కొబ్బరి చెట్టు వేయాలంటే కొబ్బరి బీజం తేవాలి. అలాగనే మనలో ఇప్పుడు మోక్ష వృక్షం అనే బీజాన్ని మనం ఏమిటి వేయాలి అని అంటే శాస్త్రం చెబుతున్నారు. సమ్యజ్ఞాన క్రియాసిద్ధం. సమ్యక్ జ్ఞానం క్రియా సిద్ధం. సమ్యక్ జ్ఞానం క్రియాసిద్ధం. క్రియ అంటే ఏమిటి? కర్మ. కర్మానుష్ఠానం చేత సిద్ధమైనటువంటి చక్కగా మనం క్రియ అంటే కర్మ. క్రీతి ఇది కర్మ. ఏది చేయబడుతున్నదో దాన్ని కర్మ అంటారు. ఇప్పుడు మన ఏ కర్మానుష్ఠానం చేస్తే మన యొక్క అంతఃకరణ శుద్ధి కలుగుతుందో ఆ కర్మానుష్ఠానం చేస్తూ తత్వజ్ఞానాన్ని సంపాదించడమే మోక్షం యొక్క బీజం. ఆ కర్మానుష్ఠానము లభించడు. ఆ కర్మానుష్ఠానమే బీజం. దేనికి? మోక్ష వృక్షానికి బీజం. ఆ కర్మానుష్ఠానం ఎవడైతే చక్కగా చేస్తూ ఉంటాడో అంతఃకరణ శుద్ధి వాడికి కలుగుతాయి. ఇప్పుడు మన తత్వాన్ని చక్కగా విచారణ చేస్తే జ్ఞానం కలుగుతాయి. మరి జ్ఞానం కలగడానికి పట్టగదు. మొట్టమొదట అర్థం మురిగ్గా ఉంటే మొహం కనబడదు. అలాగనే అంతఃకరణం అన్నటువంటిది శుద్ధం లేకపోతే ఈ యొక్క జ్ఞానం మనకి
కలగదు. అందుచేత మరి బీజం ఏమిటంటే మొట్టమొదటి చిత్తశుద్ధిని చేసుకోవాలి. ఎప్పుడైతే చిత్తశుద్ధిని చేశామో దాని ద్వారా కలిగించేటువంటి తత్వజ్ఞానమే దీనికి ముఖ్యమైనటువంటిది. కహ పత్యతరో ధర్మ చెప్తున్నారు. కహాం పత్యతరో ధర్మ కశుచిరికయస్య మానస శుద్ధం కః పండితో వివేకీ కిం విషం అవధిరణా గురుషు చెప్తున్నారు. ఇప్పుడు కహ పత్యతరః ధర్మ, అది ధర్మ అని అది సమాధానం. కహ పత్యతరః, అది ఏది పత్యమైనటువంటి వస్తువు అంటున్నారు. అంటే ఏంటి పత్యము? ఏది హితకరమైనటువంటి వస్తువు. అదే పత్యం అంటే హితం. అది హితం అంటే ఏమిటి? దానికి నేను సంబంధం ఎందుకు వచ్చింది? మేలు కలిగించేది. పథ్యమని దాచిస్తే ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది, అంతే కదా. పథ్యమని ఆచరిస్తే భవిష్యత్తులో మేలు కలుగుతుంది. అందుచేత మరి హితకరమైన వస్తువు ఏమిటి? హితకర వస్తువు ఏమి చేస్తుంది? భవిష్యత్తుకి మేలు చేస్తుంది. దాన్ని హితం అంటారు. హితం అంటే ఏమిటి? మేలు చేసిన వాడిని హితం అంటాం. హితకారి అంటాం. మేలు చేసేవాడిని హితకారి అంటాం. కాబట్టి మనకి ఏది మేలు చేస్తుందో అది. అందుకని హితకరమైనటువంటి వస్తువు ఏమిటంటే చెప్పారు. కపత్యతరో ధర్మ, ధర్మం అన్నటువంటిది మనకి మేలు చేస్తుంది. ధర్మం అన్నది మనకి మేలు చేస్తుంది. ఏం మేలు చేస్తుంది ధర్మము? ఆ ధర్మమే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఆ ధర్మమే మనకి సకల సంపత్తిని ఇస్తున్నది. ఆ ధర్మమే మనకు మానవ జన్మని ఇస్తున్నది. ధర్మం ఏం చేస్తుంది? మనకి మానవ జన్మ ఇస్తుంది. ధర్మం ఏం చేస్తుంది? మనకి స్వర్గాది లోకాలకి తీసుకెళ్తుంది. ఇహలోకంలో అష్టైశ్వర్యం ఇచ్చింది ఏమిటి? ధర్మమే. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటాం. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుందంటే ఏమిటి రక్షిస్తుంది? మనకి ఇటువంటి సంపదని ఐశ్వర్యాన్ని ఇస్తుంటారు. అది చెప్తున్నారు. అది ధర్మ. కహ శుచి, కహ శుచి అంటున్నాడు. ఎవడు శుచివంతుడు? ఎవడు శుచివంతుడు? మనం చెప్తాం శుచివంతుడు ఎవడంటే ఎవడు రోజుకి 3 సార్లు స్నానం చేస్తూ ఉంటుంటాడో వాడు శుచివంతుడు. స్నానం చేసినప్పుడల్లా ఎవరు ఉతికిన బట్టలు వేసుకుంటుంటాడో వాడు శుచివంతుడు. పాత్రలన్నీ శుభ్రంగా తోలు వంట ఎవరు చేస్తుంటాడో వాడు శుచివంతుడు అంట. అయిందా? మన దృష్టిలో ఏమిటి? ఇదే కదా. ఇది ఉండాలి. దీన్ని బాహ్య శుచి అంటారు. దీన్ని బాహ్య శుచి అంటారు. మరి శంకరాచార్య ఏం చెప్పారు? మానసం శుద్ధం, అది అన్నమాట. ఎవడు శుచుడు అంటే మానసం శుద్ధం. ఎవరి యొక్క మనస్సు శుద్ధం, ఆ లోన శుచి ఉండాలి. అంతఃకరణం శుచిగా ఉండాలి. వాడు శుచివంతుడు. అది బాహ్య శుచి వద్దా? బాహ్య శుచి ఉండాలి. బాహ్య శుచితో పాటు మనం సంపాదించుకోవడం ఎప్పుడు శుచివంతులు అవుతామంటే అంతర్శుచి ఉండాలి. అది అంతర్శుచి ఉన్నప్పుడే మనకి శాంతి లభిస్తుంది అన్నమాట. కేవలం బాహ్య శుచి వల్ల ఆ క్షణమే లభిస్తుంది అంతే. కనబడినప్పుడు వాతావరణం శుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు మనసుకు ఆనందంగా ఉంటుంది. మళ్ళీ మామూలే. అంతర్శుద్ధి ఉన్నందువల్ల సదా ఆనందంగా ఉంటుంది. అందుచేత యస్య మానసం శుద్ధం కహ
పండిత. ఎవరు పండితుడు అంటున్నారు అంటే వివేకి. ఇతడు పండితుడు. పండితుడు ఎవడంటే వివేకి. వివేకం ఉండాలి. పండితుడైనాక ఏముండాలి? వివేకం ఉండాలి. కేవలము శాస్త్రం చదువుకోవడం ఊరక చెప్పడం వల్ల లాభం లేదు. అతన్ని పండితుడే అంటారు. పండితుడు అనరా, కేవలము శాస్త్రము చెప్తాడు, చదువుకుంటాడు. అపాండిత్యంలో శాస్త్రంలోని ప్రతి అణువు కూడా చక్కగా బోధిస్తాడు. కానీ వివేకం ఉండాలి. వివేకం అంటే ఏంటి? మనకి లోక విషయములు ఎందుకు కూడా ఎవరి దగ్గర ఏ విధంగా నడుచుకోవాలో ఆ వివేకం కూడా ఉండాలి. నేను తోడేది కానీ వీడికి వివేకమే లేదని ఉంటారు. ఏమిటి వివేకం లేదు? వివేకం ఎంత వాడేయడు కానీ వీడికి ఎంత వివేకమే లే. ఆ పశువులా దున్నుకొని పోతుంటాడు అంటారు. అర్థమైంది? దానికి తెలియదు. పక్కన ఒక మనిషి ఉన్నాడా, ఆ మనిషికి తన తాలుగా కాలు తగులుతుందా, తన ఏలు తగులుతుందా, తను కట్టినటువంటి పూజ తగులుతుందా, దాని పేరు ఇది ఉంటుంది కదా, ఇవన్నీ దానికి ఉండదు, తీసుకెళ్ళిపోతుంటారు. అలాగనే ఇప్పుడు కూడా కొందరు పక్కన చొట్టు కొట్టుకుని పోతూనే ఉంటారు కాలేజీలో. అర్థమైంది? మరి అది కూడా ఎవరి దగ్గర ఏ విధంగా చూసుకోవాలో ఆ వివేకం కూడా ఉండాలి. పెద్దల్ని గౌరవించి వివేకం ఉండాలి. ఇవన్నీ ఒకటి. మరి ఇక్కడ ఏం చెప్పి పండిత అన్నారు. పండితులని వాడు ఎవడు? వీరికి ఇది ఏది ఆత్మ ఏది అనాత్మ అన్నటువంటి తత్వాన్ని చక్కగా తెలుసుకున్నవాడే వివేకి. ఆత్మానాత్మ విషయాన్ని చక్కగా ఎవడైతే తెలుసుకుంది, ఏది ఆత్మ ఏది అనాత్మ, వివేకం అంటే వేరు చేయటం. అందులో తెలుసుకొని వేరు చేయడమే వివేకం అన్నమాట. ఇప్పుడు బియ్యంను రాళ్ళు కలిసిపోతాయి. తెచ్చినాడు, తెచ్చాల పొయ్యి మీద పోసాడు, వండారు. అన్నం తింటుంటుంటే పండ్లు తిరిగిపోతున్నాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఏమంటారు? ఎంత వివేకం లేదా నీకు అంటే, వివేకం లేదంటే ఆ రెండింటిని వేరు చేసే వివేకం లేదా అంటారు. వివేకమన్నా తెలివన్నా ఒకటే కదా. మరి ఇక్కడ వివేకం అంటే ఏమిటి? ఏది ఆ పండితుడు పోసి వచ్చింది కదా. సామాన్య పామరుడి విషయంలో నీకు వివేకం లేదు కూడా అంటాం లేదా? మరి పండితుడు వివేకించేది ఏమిటి? ఏది ఆత్మ ఏది అనాత్మ అన్నటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నవాడే కదా పండితుడు. అదే కదా మరి చెప్పినాడు భగవద్గీతలో, అసూచ్యానంద సూచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండిత నాను శోచంతి పండిత. అక్కడ పండిత సమదర్శిన అన్నాడు. సమదర్శించి పండితుడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఆత్మానాత్మీకాన్ని ఇచ్చినాడు. ఎక్కడ? ఇద్దుడు. ఆత్మానాత్మీకం, అనాత్మ పదార్థం కోసం దుఃఖించడు. లోయిందా ఇతడు? ఎందుకు? పండిత నాను శోచంతి, నా అనుశోచంతి. ఇతడు వివేకం లేకపోయినప్పుడే మనం శోచనీయం ఉంటుంది. వివేకం ఉంటే శోచనీయం. గతాసూన్ అగత శూన్య. గత అసూన్, గత ప్లస్ అసూన్ గతాసూన్. అది గత దీర్ఘం పెట్టి సూన్ అనకూడదు. గత అసూన్. అసూన్ అంటే ప్రాణాలు. గత అంటే పోయిన ప్రాణములను గూర్చి అని అర్థం అనమాట. పోయిన ప్రాణములను గూర్చి వీళ్ళేమి చింతించడం ఉండదు. అగతాసూన్ నా అనుశోచంతి. వస్తున్నటువంటి ప్రాణులు అంటే ఏమిటి? పుట్టిన వారిని గురించి అగతాసూన్ అంటే. గతాసూన్ అంటే పోయిన వారి గురించి నా అనుశోచంతి. గతాసూన్ అగతాసూన్ నా అనుశోచంతి. కాబట్టి పండితులైతే ఇదేనమాట. ఎందుకంటే నిత్యానిత్య వస్తువు ఏకమనేది ఉండదు. ఇక అందులో మళ్ళీ పండిత అయినప్పుడు ఏమి సమదర్శిని కలవారందరూ పండితులు. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకే చ పండితా
సమావేశం. పెద్దవారి ఎందు, చిన్నవారి ఎందు, ఏనుగులందు, కుక్క ఎందు, ఆ కుక్కను తిని వండుకొని తినో ఏమి చండాలని ఎందు, ఇవన్నీ సమాన దృష్టి గలవారు. అందుకని ఈ విచారణ అనేది అవసరం. అందుకని ఆత్మానాత్మ వివేకజ్ఞ అని చెప్తున్నారు. కిం విషం అంటున్నారు. లోకంలో విషం ఏమిటి అని. లోకంలో విషం ఏమిటి అది ప్రశ్న అన్నమాట. సమాధానం చెప్తున్నారు. అవధిరణా గురుషు. అవధిరణ అంటే ఏమిటి? అక్కడ అవధిరణ అంటే ఏమిటి? అవజ్ఞ అంటే ఏంటి? ఆ గురువు చెప్పినటువంటి వాక్యాన్ని దానిని పాలించకుండా విడిచిపెట్టడం అన్నమాట. అది విషయం. అర్థమైందా? ఆజ్ఞ అవజ్ఞ. అందుచేత చెప్తూ ఉన్నారన్నమాట. గురు అవజ్ఞ, గురు ఆజ్ఞ, గురు అవజ్ఞ. ఇక్కడ అందుచు గురువాక్యముల యందు మనకి ఏమి విశ్వాసం ఉంచి ఆ వాక్యాన్ని పాటించడమే అమృతం. ఆ వాక్యాన్ని పాటించకపోవడమే విషయం. అది ఏది విషయం అంటే అది. ఎందుకు అంటే ఆ వాక్యం అన్నటువంటిది మనం పాటించేటప్పుడు ఏమవుతుంది? ఆ అంతఃకరణ శుద్ధి ద్వారా తన స్వరూపం తనకే తెలుస్తూ ఉన్నది. అది అమృతం అయిపోయింది. దానికి మరణమో లేదు. ఇక అది పాటించిన మరణమో తప్పదు. ఈ జన్మజల ప్రవాహమే ఇదే విషమైంది. ప్రవాహరహితమైంది, అమృతమైంది. అది అన్నమాట. కిం సంసారే సారం బహుశోపి విచింత్యమానమిదమేవ చ కిం అనుజేష్విష్టతమం స్వపరహితాయోద్యతం జన్మ. కిం సంసారే సారం అది చెప్తున్నారు. సంసారమునందు సారము కలిగినటువంటి వస్తువు ఏమిటి? సంసారంలో సారమైనటువంటిది ఏమిటన్నా? ఇప్పుడు మనం ఏం చెప్తాం? సంసారంలో సారమైంది ఏం చెప్తాం? సంసారంలో సారమైందంటే ఇక మనకి ఏ విషయాలు అయితే ముఖ్యంగా ఉంటుంటాయో ఈ లోకంలో కనబడినవన్నీ చెప్తూ ఉంటాం. అర్థమైందా? లోకంలో మనకు సారమైనటువంటి ఏది ఎక్కువ విలువ కలిగిన వస్తువులో అవన్నీ మన సంధిలో సారమైనవని చెప్తుంటాం. ఒక రత్నం తీసుకొచ్చిన ఆ రత్నం అన్నిటికంటే విలువైంది. మరి అందులో సారం ఇదే రత్నం అంటే అవుతుందా? అవ్వదు. ఇవన్నీ సారం కాదు. మన అనుభవమే విషయాలు అనుభవించడమే సారం. అంటే అనుభవించినటువంటి ఏమన్నీ అనిపిస్తున్నాయి. పశుపక్షాలు అనిపిస్తుంది, దేవతలు అనిపిస్తున్నారు, మనుషులు అనిపిస్తున్నారు. అందుచేత ఆచార్యులు వారు ఏం చెప్పారు? అనేకులు బహుశోపి విచింత్యమానమిదమేవ చ. అనేకుల ద్వారా చింతించి ఏది అయితే నిర్ణయం అయిందో అనేకులో ఈ తత్వాన్ని తెలుసుకొని చింతించి నిర్ణయమైంది ఏదో అది సారం అన్నారు. ఏది సారము అంటే ఏ నిర్ణయించినది నాశరహితమైనటువంటి వస్తువో అది సారమైనటువంటి. అది ఇక్కడ ఏది నాశనం కలిగిందో అది అసారమైనటువంటి. కిం అనుజ్వేష్టితమం కిం అనుజ్వేష్టితమం అంటున్నారు ఇక్కడ. ఇక మానవుల చేత
స్వపరహితాయోద్యతం జన్మ. ఇక్కడ ప్రశ్న అన్నమాట. మానవులు అమితముగా కోరినది ఏది అన్నటువంటి చెప్తున్నారు. అమితముగా అంటే ఎక్కువగా కోరింది ఏది? కిం అనుజ్వేష్టి తమం. తమం అన్నాడు. అమితముగా కోరినటువంటి ఎక్కువ వస్తువు ఏమిటి? కోరినది ఏది అంటే స్వపరహితాయోద్యతం జన్మ. అది ఏమిటంటే ఆ జన్మ తనకును ఇతరులకును ఉపకారాన్ని చేయవాని జన్మమే అది కోరుకునేది. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే తనకి ఉపకారం ఉండాలి. తన జన్మ ఎత్తిన దానికి ఇతరులకే ఉపకారం. ఇది మనం కోరుకోవాలి. ఇది అన్నమాట. ఇది మనం ఎప్పుడైతే కోరుకున్నామో తనకి లాభమే, ఇతరులకి లాభమే. కొంతమంది తన లాభమే కానీ ఇతర లాభాన్ని కోరుకోరు. కాబట్టి పరోపకారార్థం ఇదం శరీరం అన్నటువంటి విషయం కాబట్టి అది కోరుకోవాలి. ఇతరులు కూడా చక్కగా వారికి ఉపకారాన్ని చేయవని జన్మ కోరుకోవడమే కాదు, అవసరమిస్తే మన శక్తి కొద్ది చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. మదిరేవ మోహజనక అది మదిరేవ మోహజన. మదిరం అంటే పానం అయింది కదా, దాని పేరేమిటి? సురాపానం అంటారా? మదిరాపానం. కాబట్టి మదిరేవ మోహజనక కహ అని అడుగుతున్నారు. ఏంటి అందుచేత అంటే మదిరం వలె మోహాన్ని కలిగించేది, ఎక్కించేది ఇది. అందుకే మదిరేవ, మదిర ఇవ. అదే అంటే పూర్వమేటి కళ్ళు ఉండేవి కాబట్టి కళ్ళు శబ్దం అని వాడుకోవచ్చు. అది మదిరేవ మోహజనక. అది మనం ఏదైతే మత్తు పదార్థం సేవిస్తున్నామో దానివలే మోహాన్ని కలిగించినది ఏమిటని ప్రశ్న. అంటే స్నేహం. అది లోకంలో దానివలే మోహాన్ని కలిగించింది ఏమిటంటే స్నేహం. స్నేహం అన్నటువంటిది స్నేహితుడిని ఎవరున్నారో వీటన్నిటికంటే వారి మోహం ఎక్కువ ఉంటాయి. అది అందుకే చెప్పినారు కొన్ని అతి స్నేహ పాప పంకి. అధికమైన స్నేహం ఉంటే అది కూడా ఏమవుతుంది? పాప పంకిలం అవుతుంది అన్నమాట. అందుచేత అతి సర్వత్రా ఉజ్జీతని మనం ఉపయోగించుకోవాలి. కేచిత్ అన్యవో విషయా చెప్తున్నారు ఇప్పుడు. కేచిత్ అన్యవో విషయా. అది కిం కేచిత్ అన్యవో విషయా కాం భవవల్లీ తృష్ణా కో వైరి యస్త్వన్ అనుద్య కేచ దస్యవహ. అదే అనమాట. కేచ దస్యవహ అన్నారు. దస్యవహ అంటే ఏమిటి? దొంగలు. సంస్కృతిలో దస్య అంటే తెలుగులో దొంగలు అన్నమాట. దొంగలు ఎవరు అని అడుగుతున్నారు ప్రశ్న. దొంగలు ఎవరు? మనం అంటాం రాత్రి వచ్చినోడే దొంగలు కానీ పగలు వచ్చినోడు మాత్రం దొంగలు కాదు అంటాం. దొంగలే కూడా పగలు వచ్చిన దొరలు అంటాం, రాత్రి వచ్చేవాళ్ళని దొంగలు అంటాం. దొరలుగా దోచిపోతారు, వాళ్ళు దొంగలుగా దోచిపోతారు. అంటే ఇప్పుడు చెప్తున్నారు ఎవరయ్యా దొంగలంటే విషయా. వీరే దొంగలు. ఎవరు దొంగలంటే వీళ్ళే దొంగలు మనకి. ఆ దొంగలు ఏదో ఉన్నకాడి పోతారు, అక్కడితో అయిపోయింది ఆ రోజుతో. కానీ ఈ దొంగలు ఈ శరీరం ఉన్నంత వరకు దొంగతనం చేస్తూనే ఉంటుంటారు. ఈ శరీరమే కాదు మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఈ దొంగలు మనంటే ఉంటుంటారు. ఆ దొంగలకి మళ్ళీ మనకి సంబంధమే ఉండదు. ఈ ఊరు మారిపోయినా సంబంధం ఉండదు. అర్థమైందా? మన ఇంట్లో ఏమొచ్చలేదని తెలిసి వాడికి కూడా సంబంధం ఉండదు. సరే పోతారు వాళ్ళ. ఎన్ని జన్మలు మారినా ఆ దొంగలు మాత్రం
మనంటే అంటుంటా. అది విషయాలే మనకి దొంగ చెప్పారు కదా. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతే తస్కరాహ. తస్కర్లన్నా దొంగలే, చోర్లన్నా దొంగలే, దస్యోహన్నా దొంగలే. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ. అందుకే చెప్పిన జ్ఞానరత్నాపహారాయ. దేనికోసం అంటే జ్ఞానరత్నాన్ని హరించడానికి ఉన్నారు. అది అందుకు వీళ్ళే మనకి ఇంకా చెప్తున్నారు. కా భవవల్లి. భవవల్లి కా అది భవవల్లి అంటే వల్లి అంటే ఏమిటి? తీగిలాగా ఉంటుంది. భవవల్లి అంటే భవం అంటే పుట్టుట. పుట్టిన వాడికి చావు తప్పదు కదా, సరిపోయి. భవం అంటే సంసారం. ఈ సంసార వల్లి ఏమిటి అంటే అది చెప్తున్నారనమాట. అది వల్లి ఏం చేస్తారు? చెట్టుని ఆశ్రయించుకొని వదలకుండా తిరుగుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు చెప్తున్నారు దాని వల్లి ఏమిటి? ఆ సంసారానికి ఈ యొక్క సంసార పాశం ఏమిటంటే తృష్ణ, ఆశ. ఆశే పాశం, ఇంకో పాశం ఎక్కడ లేదు. ధర్మరాజు ఏం పట్టుకుపోతాడు? ఈ పాశాలే. ఆయన ఎక్కడి నుంచి పాశం తెస్తాడు? మనసుకు పాశం తేవాలంటే కొన్ని వందల ఫ్యాక్టరీలు పెట్టవలసిందే. ఇప్పుడు లోకంలోనే ఉంటారు కొన్ని వందల కోట్లు ఈ లోకంలో, స్వర్గ లోకంలో, ఆ లోకం, ఈ లోకం ఎంతమంది ఎక్కడెక్కడ ఉంటూనే ఉంటుంటారు. మరి అందుకోసం ఎన్ని పాశాలు తెస్తాడు? ఆశయే పాశం. అదే అది చెప్తున్నారు. ఏది పాశం అంటే ఆశయే పాశం. కోవైరీ అని చెప్తున్నారే. కోవైరీ ఎస్తు అనుద్యోగ. ఎవడు ఉద్యోగం చేసేవాడు గొప్పవాడు అంటే ఎల్లప్పుడూ పనిచేసేవాడు. ఇక్కడ ఏమిటి? అనుద్యోగ అంటే సోమరితనంతో ఉన్నవాడు. వాడే మనకి సోమరితనమే మనకేమవుతుంది? శత్రువు అవుతుంది. అదన్నిటికీ అనర్థం అన్నమాట. ఏం చేస్తారు మరి? పని చేయని వాడికి ఊరుకుంటారా? వీరి పని చేయని కారణంగా వాడు తిరుగుతూ ఉంటుంటాడు. తిట్టేవాడు మన శత్రువా మిత్రుడా? శత్రువు. అర్థమైందా? మన దృష్టిలో తిట్టేవాడు ఎవరు? శత్రువే కదా. అందుచేత దీనికి కారణం ఏమైంది? ఇది ప్రతిదానికి ఆలస్యం, అందుకే అమృతం విషయం అన్నాడు. అది సోమరితనం అనేది ఉండకూడదు, అది శత్రువు అని చెప్తారు. పద్యాల్లో తన కోపమే తనకు శత్రువు అన్నాడు. అర్థమైందా? ఇక కోపం మరి వస్తుంది. పని చేయనోడు చేయలేదంటే ఊరుకుంటాడా? కోపం వస్తుంది. నువ్వు చేసావన్న కోపమే, చేయలేదన్న కోపమే. ఏమంటారు? ఏ విధంగా వాడి కోపం మాత్రం తప్పదన్నమాట. చేసావంటే నన్ను ఎలా కోలం చేస్తున్నావా? ఏంటి సంగతి అంటాడు. చేయలేదంటే నేను చేసినప్పుడు నువ్వు చూస్తున్నావా అంటాడు. ఎటు వెళ్ళినా ఇటు వెళ్తే నుయ్యా, అటు వెళ్తే గోయ్యా. అందుచేత కస్మాత్తు భయమిక. ఇహ ఈ లోకంలో దీనివల్ల భయమో అని అంటున్నాడు. ముఖ్యమైన భయం దేని వల్ల అందరికీ తెలిసిందే. దీనికి సమాధానం ఏది భయం చెప్పాలి? అదే మరణమే భయం. అందుకే అది చెప్తున్నాను అన్నమాట. కస్మాత్ భయమిహ అర్థమైంది కదా. దేనివల్లంటే మరణాత్తు అన్నారు. మరణ భయమే భయం, ఇంకే భయం లేదు. ఎవరికైనా ఏం భయం? మరణ భయమే భయం. అంధాదపికో విశిష్యతే అంటున్నారు. అంధాది కో విశిష్యతే. అంధాది కహ, అంధాదపి కహ. అది అంటే ఏమిటి? అంధాది కహ అంటే
పుట్టు గుడ్డివాడి కంటేనో గుడ్డివాడు ఎవడ అందాది కహ విశిష్యది. కాబట్టి ఎవడైతే కొంతమందికి జాత్యందులు అంటారు, వాళ్ళని పుట్టినట్టు గుడ్డునిగా అంటారు, పుట్టడంతోనే గుడ్డి. మరి అటువంటి పుట్టి గుడ్డివాడి కంటే గుడ్డివాడు ఎవడు అని అంటున్నాడు. అంటే చెప్తున్నాడు రాగి, వీడు రాగి. ఎవడు విషయాసక్తుడో వాడేమిటండి గుడ్డివాడు. గుడ్డివాడి కంటే గుడ్డివాడు. రాగి ఆ విషయమైన ఆసక్తి ఉండేటప్పుడు అందులో మంచి చెడులో ధర్మ మర్యాదలు ఏవి కనబడవు. బయట విషయమందు ఆసక్తి ఉన్నప్పుడు ధర్మ మర్యాదల్ని అతిక్రమిస్తారు. అందుకే గుడ్డివాడి కంటే గుడ్డివాడు తెలుసు. మా సురాపానం పిబేత్తు అన్నాడు, మా కలంజం భక్షయేత్తు చెప్పినారు. ఇవన్నీ కూడా మరి ఆ విషయాసక్తి వల్ల ఇదేమవుతుంది, సేవించడం జరుగుతుందా లేదా? సేవించడం చేస్తున్నారు కదా. మరి అందుకని ఏమిటి ఇది చెప్పినాడు, ఆ రాగి ఆ విషయాసక్తిదే అన్నిటికంటే ఇది రెండు ఉదాహరణ చెప్పుకున్నా. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఇంకా వస్తుంటాయి. ధర్మ నిరతి అనేటువంటిదే ఉండదు, ధర్మ మార్గాన్ని అతిక్రమించడం జరుగుతుంది అన్నమాట. అది వాడికి ఒక వయో పరిమితి ఉండదు, అనేక రకరకాలైనటువంటి ఊహలకే పోతూ ఉంటారు. అందుకని ఇదే గుడ్డి అన్నిటికన్నా అన్నాడు. కహ శూర అంటున్నాడు. కహ శూర అంటే యో లలన ఆలోచన బాణై నచ వేదిత. అర్థమైంది కదా. అంటే ఏమిటి, ఎవడైతే ఈ విషయాలలో చిక్కుకోడో వాడు ఎవడు శూరుడు. అంటే ఏమిటి, లోక సంబంధమైనటువంటి ఈ శరీరానికి సంబంధమైనటువంటి ఆ యొక్క స్పర్శ సంబంధమైనటువంటి ఆ విషయాలలో ఎవడైతే చిక్కుకోడో అలాగే అన్ని విషయాలు తీసుకోవాలి మనం. వాడు సూర్యుడు అనమాట లోకంలో. ఎవడు పరాక్రమంతుడంటే ఎవడు ఇంద్రియాలను వాడు జయించుకున్నాడో వాడే లోకంలో పరాక్రమంతుడు. అది అక్కడ అర్థం. పాతుం కర్ణాంజలి కర్ణాంజలికీభిః కిమమృతమివ యుజ్యతే సదుపదేశః కిం గురుతయో మూలం యదేతద్ ప్రార్థనం నామ పాతుం కర్ణాంజలి అంటున్నారు. కిం అమృతమే యుజ్యతే. అది ఎవరై దేనిని మనం అమృతం మాదిరిగా భావించుకొని ఈ కర్ణముల ద్వారా పానం అనుకున్నది. అంటే కర్ణముల ద్వారా అంటే చెవుల ద్వారా పానం, నోటి ద్వారా తాగింది నీళ్ళు, అది పానం అయింది. ఏది చెవుల ద్వారా మనం సేవనం చేస్తున్నామో ఇది దీనికే పానమైంది. సేవనేంద్రియానికి పానం ఇది. వాగేంద్రియానికి పానం మనం తీసుకున్నటువంటి. అయితే అది అమృతం వల్లే మరి పానం చేయదగినది చెవులతో ఏమీ అడుగుతున్నాడు. చెవులతో అమృతం వల్లే పానం చేయదగినది ఏది అని అంటే చెబుతున్నారు. సదుపదేశ. అది కర్ణముల ద్వారా ఏం పానం చేయాలంటే సదుపదేశాలు, మంచి ఉపదేశాలు పానం చేయాలి. అప్పుడే అది మంచి ఉపదేశాలు పానం చేసేవాళ్ళు ఎంతమంది? మనుష్యాణ సహస్రేషు కశ్చిత్.
అదేందా తర్వాత సదుపదేశాలు పానం చేసేవారు ఉంటారు, తక్కువ మంది ఉంటారు. కనుక ఎక్కువ మంది ఏదో ఇతరమైన విషయాలు చెప్తుంటే గంటల కొద్ది పానం చేస్తూనే ఉంటారు. అప్పుడే టైం అయిపోయిందా అని అంటారు. అర్థమైందా? ఈ సదుపదేశాల పానానికి టైం కోసం చూస్తూ ఉంటుంటారు, ఆ ఉపదేశాల పానం తాను మర్చిపోతుంటుంటాడు. అందుచేత మనం లోకంలో పానం చేసింది ఏమిటంటే సదుపదేశం. అది చెప్తున్నానా? సదుపదేశ కిం గురుతయా మూలం యదే తద్ అప్రార్థనం నామా. అది కిం గురుతయా మూలం. గురుతయా మూలం అంటే మనకి గౌరవానికి కారణం ఏమిటి? మూలం అంటే ఏమిటి? కారణం. గౌరవానికి మూలం ఏమిటంటే గౌరవానికి కారణం. ఎప్పుడు గౌరవంగా మనం ఉంటాం అంటే చెప్తున్నారు అప్రార్థనం నామా. ప్రార్థన అంటే ఏమిటి? అర్థించడం, యాచించడం. అర్థమైందా? ప్రకర్షేణ అర్థన ప్రార్థన. యాచించడమే అది మానవుడి గౌరవమా? అది అప్రార్థన ఏంటి? యాచింపకుండా ఉండడమే గౌరవం. మన ఇతరుల్ని యాచింపకుండా ఉండడమే గౌరవం. అది కిం గహనం అంటున్నారు. ఏమయ్యా గహనం అంటే ఆచార్యులు ఎవరు అన్నారు? స్త్రీ చరితం గహనము అన్నారు. ఇక స్త్రీలు అయితే మరి పురుష చరిత్రం గహనం అనుకోవాలి. నాదే గహనం, వాళ్ళది గహనం కాదా అంటారు. అర్థమైందా? ఇక ఆచార్యులు వారు ఇచ్చినటువంటిది మనం చెప్పాలి కదే. అందుచేత ఇక వీళ్ళతో ఇప్పుడు అందరికీ గహనాలు అయిపోయినాయి. పురుష చరిత్రలో గహనాలు అయిపోయినాయి, స్త్రీ చరిత్రలో గహనాలు అయిపోయినాయి ఈ లోకం ఇప్పుడు. అన్నీ వాళ్ళు ఏం చేసుకొస్తారు తెలియదు, వీళ్ళు ఏం చేసుకొస్తారు తెలియదా? తెలియదు. అది అన్నీ అయిపోయిందని చెప్తారనమాట. అమ్మాయి ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అంటారు అప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరికి గహనం తక్కువ అన్నిట్లోనూ. అది అందుచేత అది చెప్తున్నారు. కహ చతురః అంటున్నారు. కహ చతురః. అది ఎవడయ్యా చతురుడంటే ఎవడు విషయలోలత్వాన్ని పొందుకుంటూ ఉంటాడో వాడు చతురుడు. అది వాడే చతురుడు లోకంలో. అది చెబుతున్నారు. కిం దుఃఖం. అది కిం దుఃఖం అన్నారు. అసంతోషం. ఏమిటి దుఃఖం అంటే తృప్తి లేకపోవడమే దుఃఖం. లోకంలో దుఃఖం ఏమిటంటే తృప్తి లేకపోవడమే. కిం లాఘవం. అధమత యాజ్ఞ. అది ఏంటి లాభం అంటే ఇంకా అధముడి దగ్గర యాచించడం మరి ఉత్తముడి దగ్గర యాచించడం కొంతవాడికి మేలే. వాడెందుకు పనికిమాలిన వాడు అధముడి దగ్గర యాచన పెట్టుకున్నాడు, ఇంకా అది లఘు అనమాట. అందుకనే ఒక యాచన వెళ్ళేవాడు పక్క యాచకుడి దగ్గర ఏనాడు కూడా యాచించడు. పక్క యాచకుడి దగ్గర అన్నం ఉన్నా పప్పు ఉన్నా ఏం వస్త్రాలు ఉన్నా వాడి దగ్గర ఎప్పుడో వీడు యాచన చేసుకొచ్చాడు, వాడు యాచన చేసుకొచ్చాడు. వీడికి కూర్చుంది కొంచెమే కానీ వాడికి వచ్చింది ఎక్కువ అన్నమే. కానీ వీడికి తక్కువైనా వాడి దగ్గర మాత్రం ఎప్పుడో యాచించడు. కాకపోతే ఇంకెంకో దగ్గరికి వెళ్ళి యాచిస్తాడనమాట. అదేనమాట. అందుకని ఈ విషయాలన్నీ కూడా ఈ శంకరాచార్యులు వారు మనకు చక్కగా ప్రశ్న ఉత్తరము అన్నటువంటి విషయాల్లో చక్కగా చెప్పుకొచ్చారు. అందుకని వీటిని మనం చక్కగా శీలించాలన్నమాట. కొన్ని విషయాల్ని శీలించాలి. అది చేతిటువంటి సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మనికిచ్చి సదా రక్షించగాక.